రేపు మనం బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి ఏమైనా క్లియర్ చేసుకుంటున్నారా? దానికి అట్లాగేం సంబంధించి కుదరదు. దాంట్లో బడ్జెట్లో వీళ్ళు ఊహాజనితంగా రాయడం తప్పించి ఏముండదు. వాస్తవంగా ఏంటంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ క్లియర్ అండి. హ్మ్. ఆ బడ్జెట్ ఎలకేషన్స్ని మార్చడం కుదరదు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో హ్మ్. హ్మ్. అందులో మనం ఏంటంటే హెడ్లైన్ చూస్తాం. అవును. వీళ్ళు ప్రభుత్వం ఆ కింద సబ్ హెడ్డింగులు చూస్తుంది. దాంట్లో మనకి ఏమేమి వస్తాయన్న దాని ప్రకారం బడ్జెట్ వేయాలి. ఇందులో కనుక ఊహాజనిత ఆదాయం అంటే కేంద్రం ఇంత ఇస్తుందని మేము ప్రపోజ్ చేశాము అని రాస్తే పచ్చి దగా అది. ఎందుకంటే పాత రోజుల్లో కేంద్ర బడ్జెట్ కంటే ముందు రాష్ట్ర బడ్జెట్ పెడుతూ ఇదిగో ఈ పథకానికి మేము 10,000 కోట్లు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున 4,000 ఖర్చు పెడదాం అనుకున్నాం, మిగతా 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము అని రాస్తాడు. నేను మున్సిపాలిటీల బడ్జెట్లు కూడా చూసాను. మా బెజవాడ కార్పొరేషన్ బడ్జెట్లో కూడా ఇదిగో మేము ఈ పథకానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కార్పొరేషన్ తరపున భారం అయినా సరే 10 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించాం, మిగతా 90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పి తీర్మానాలు చేసినవి ఉన్నాయి బడ్జెట్లో. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. అది పెట్టలేదు కాబట్టి మేము కూడా 10 కోట్లు పెట్టలేదు, అదంతా రాష్ట్ర ప్రభుత్వం తప్పని తోసిపుచ్చి వాళ్ళ మీదకి దోసేసేవాళ్ళు అప్పుడు కమ్యూనిస్టులు ఉన్నప్పుడు. అట్లాగే ఇప్పుడు ఏమన్నా వీళ్ళు తోసేస్తారా చూడాలి. సక్సెస్ అంతా వీళ్ళకి, ఫెయిల్యూర్ అంతా వాళ్ళ మీదకి రుద్దుతారేం చూడాలి. అంటే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మేము భారీ